అనకాపల్లి జిల్లా రోలుగుట్ట మండలం బుచ్చిపేట దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో భిక్షాటన ధర్నా నిర్వహించారు. కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్న 58 కుటుంబాలకు తక్షణమే శుద్ధమైన త్రాగునీరు అందించాలని కోరారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే మండల కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. దళిత కాలనీకి మంచినీళ్ళ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నీళ్ళ కోసం దళిత మహిళలు అలాగే కేవీపీఎస్ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరగడం జరిగింది. ఒక రాత్రి ఎంపీడీఓ జాయింట్ కలెక్టర్ గారు ఈ దళిత కాలనీలో బస్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి పెద్ద మనుషులు ఈరోజు దళిత కాలనీలో నీళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. నీళ్ళు వండిని అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికార యంత్రాంగం స్పందించి ఈ కాలనీకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మండల పరిషత్ కార్యాలయం వద్ద రాజలక్ష్మి అంటే మాది బుచ్చిపేట గ్రామం. మంచినీళ్ళు సౌకర్యం లేదని కోరుకుంటే బుచ్చిపేట అనకాపల్లి అక్కమనండి. ఎవరన్నా కుర్రాయి తీసుకుంటే కుళాయి కాడికి వెళ్తున్నామండి. మంచి లేవు. మాకు ఎస్సీ కాలనీ నీళ్ళకి బాగా ప్రాబ్లంగా ఉంది. పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నామండి. మాకు నీళ్ళ సౌకర్యం అసలు లేదండి. ఇంకంతేనండి. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనకాపల్లి జిల్లా. ఈరోజు రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి సుమారు 60 కుటుంబాలు జీవనం అనేది సాగిస్తూ ఉన్నారు. ఇలా కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక బోర్ ఉంది. ఆ బోర్లో కూడా మంచినీరు తోడితే రెడ్డగా వచ్చేస్తూ ఉంది. అందులో నలకలు వస్తూ ఉన్నాయి. నీరు ఎర్రగా వస్తూ ఉంది. ఆ నీళ్ళు మరగబెట్టుకుని తాగినా సరే ముడుకులు లెప్పులు కోనలెప్పులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ మహిళలు ఆవేదన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే బుచ్చింపేట ఎస్సీ కాలనీకి